పర్టికులర్గా దీనికి ఉన్న ఒక కారణం ఏంటంటే దీన్ని మనం రెండు రకాలుగా చూస్తాం. ఒకటి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. మామూలుగా ఒంటేలుకున్న ఒక యూరిన్కి సంబంధించి, దాన్ని తెలుగులో కొంతమంది ఒంటేలు అంటారు, యూరిన్కి సంబంధించిన ఒక బ్యాగ్ ఉంటుంది. మన శరీరం లోపల యూరిన్ బ్యాగ్ యొక్క కెపాసిటీ నార్మల్గా 1 లీటర్ కెపాసిటీ ఉంటుంది. 1 లీటర్ కెపాసిటీ నిండేదాకా అసలు మనకెవరికి తెలియని కూడా తెలియదు. గాడ్ మనకిచ్చిన ఒక గిఫ్ట్ లాంటిది అనమాట. అట్లా మనకు అసలు అది సిగ్నల్ రాదు, మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 1 లీటర్ కెపాసిటీ నిండిన తర్వాత వెన్నుపూస ద్వారా మెదడుకి చెప్తుంది. ఒకసారి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి దాన్ని కంప్లీట్ చేసుకుని వచ్చేస్తారు. మళ్ళీ ఒక 4-5 అవర్స్ దాకా నథింగ్ ఇష్యూ అనేది లేదు. కానీ కొద్ది మందిలో పర్టికులర్గా ఫిమేల్స్లో ఎవరైతే కొంత మోర్ స్ట్రెస్గా ఫీల్ అవుతారో, ఎవరైతే కొంత న్యూరోపతి లాంటి లక్షణాలు ఉంటాయో, ఎవరికైతే కొంత షుగర్ ఉంటుందో, ఎవరైతే పాస్ట్లో డెలివరీ అప్పుడు నార్మల్ డెలివరీస్ జరుగుతాయో వాళ్ళకి, అలాంటి వాళ్ళలో ఈ యూరినరీ బ్లాడర్ అనేది కొంత ఇరిటేట్ అవుతుంది, కొద్ది దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్న వాళ్ళల్లో వాళ్ళకి ఆ యూరిన్ యొక్క బ్లాడర్ కెపాసిటీ 900 ml నిండేదాకా వెన్నుపూస ద్వారా మెదడుకి సిగ్నల్ వెళ్ళకూడదు మామూలుగా అయితే. కానీ వీళ్ళల్లో 100 mlకి, 200 mlకి, 300 mlకి సిగ్నల్ వెళ్ళిపోతుంది. దానిలో వాళ్ళకి ఇమీడియట్గా ఒక రకమైన వాయిడింగ్ రిఫ్లెక్స్ అంటాం మనం, అది వచ్చేస్తుంది. ఈవెన్ అది వచ్చి ఆగుతుందా అంటే అది రిపీటెడ్గా ఒక రకమైన ఫైరింగ్ అనమాట. రిపీటెడ్ ఒక ఎక్కడైతే మనకు ఒక స్విచ్ కరెంట్ బోర్డు దగ్గర కొంత షార్ట్ కనెక్షన్ కనుక ఉంటే చిన్న స్పార్క్ వస్తూ ఉంటుందో అలా రిపీటెడ్గా స్పార్క్ వస్తుంది. దానివల్ల వాళ్ళకి వెళ్ళేలోపు ఆపుకోలేకపోవడము, హడావుడిగా జరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమంది లోపల న్యూరోజెనిక్ డెట్రుసార్ అబ్సెషన్ ఒక జబ్బు ఉంటుంది, NDO అంటారు. అలాంటి వాళ్ళల్లో ఒంటేలు సంబంధించిన సంచికి ఉన్న ఒక కండ ఇట్లా నొక్కుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు రాత్రిపూట 5 సార్లు 6 సార్లు, పగలు కూడా 5-6 సార్లు వెళ్ళినా ఎక్కువ యూరిన్ రావు. మళ్ళీ అంతా ఒక 100 ml 50 ml వస్తాయి, కానీ వెళ్ళిపోవాలి. వెళ్ళేలోపు డ్రాప్స్ పడిపోతున్నట్లుగా. ఇట్లాంటి వాళ్ళ వలన చాలామంది ఒక ప్రొడక్టివ్ ఏజ్లో ఉండి, వాళ్ళు ఒక రకంగా ప్రొడక్టివ్ ఏజ్లో ఉండి వాళ్ళు ఏదన్నా ఒక బిజినెస్సో లేకపోతే ఇంకొక ఉద్యోగం వ్యాపారం చేయగలిగి కూడా ఈ సమస్యని ఎలా చెప్పాలో, ఎక్కడ వైద్యం చేయించుకోవాలో తెలియక వాళ్ళ యొక్క కెరీర్ని రూయిన్ చేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 100% ఉంది, 100% ఉంది. దీనికి 90% పీపుల్లో దీని యొక్క కారణం ఏంటనే దాన్ని కొంత హార్మోన్ లెవెల్లో కానీ, ఒక రకమైన అటానమిక్ సిస్టమ్ లెవెల్లో కానీ, బ్లడ్లో ఉన్న కొన్ని రకాల కెమికల్స్ పరంగా కానీ మనం తెలుసుకోవచ్చు. మందులతోనే 80-90% ట్రీట్మెంట్ అవుతుంది. ఎక్కడన్నా ఒక 10%లో కనుక ఇంకా ఇబ్బంది కనుక ఉంటే సర్జికల్ కరెక్షన్ కూడా దీనికి ఉంది.